హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ విత్ నేచర్. సో ఈ రోజు అయితే మరొక మంచి విచిత్రమైన ఐటమ్ తో అయితే ముందుకు వచ్చాము. సో ఆ స్పెషల్ ఐటమ్ వచ్చేసి రింగ్ చికెన్ ఆమ్లెట్ అన్నమాట. సో అసలుకి చూడడానికి రింగ్ అంటే కోసి మధ్యలో అంతా తీసేసి రింగ్ లా ఉండేదాన్ని పెట్టి దాంట్లో ఎగ్ ఆమ్లెట్ వేసి దాంట్లో చికెన్ ముక్క చిన్న చిన్న పీసెస్ వేసి మొత్తం అంటే నార్మల్ గా ఆమ్లెట్ వేసుకుంటాము. సింపుల్ ట్రిక్ లాగా ఆమ్లెట్లు చికెన్ వేసుకొని తింటే ఆ రింగ్ లో భలే ఉంటది. సో దాన్ని ఎలా చేస్తాం ఏంది అనేది ఆహా సరే, కానీ ఎవరిదైతే ఏముంది మనం తినాలా, మనం డిసైడ్ అయినా చేద్దామని. కానీ చేద్దాం. ఓకే, ఎగ్ వేసుకోవాలా? అది చేయాలంటే అవసరం లేదు, వేస్తున్నారు కదా ఈ ఎండలకి థమ్స్అప్ తాగుతున్నాం అనమాట. దాంట్లో లేదు అయ్యా. ఓకే బాయ్. ఓకే బాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చేయబోయే చికెన్ రింగ్ ఆమ్లెట్ కి కావాల్సిన మెయిన్ ఐటమ్ ఇదే. దీంతోనే మనం రింగులు తయారు చేస్తాము ఈ పెద్ద ఎరగడితో. సో మనకి రింగులు బాగా రావాలంటే ఈ సైజ్ ఎరగడి తీసుకోవాలి. ఈ సైజ్ ఎరగడి తీసుకొని దీని షేప్లు అంతా బాగా కట్ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎరగడ్లను అయితే బాగా శుభ్రంగా కడుక్కున్నాము, తొక్క తీసేసి. ఇప్పుడు దీన్ని రింగులను అయితే కోసుకున్నాం. పై లేయర్ ఇప్పుడు తీసేయాలి. పై లేయరు, ఈ కింద లేయరు. సో ఇదనమాట. ఇప్పుడు ఈ సైడ్ లో ఉన్నాయి కదా, వీటిని బాగా ఇప్ప తీసుకోవాలి. ఒక రింగ్ చూపించేది అప్పుడే కళ్ళు మనతున్నాయి కృష్ణ. ఇప్పుడు వస్తుంది అది రింగ 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 రింగ. దాని పేరు ఏందో కూడా చెప్పేస్తాడు మా వాడైతే. దోసు 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 ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఆమ్లెట్కి ఏంటంటే ఎర్రగడ్డలని బాగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఏందో పెట్ట విజిలేస్తుందా? నేను విలస్తుంది అంటుంది అంటుంది. సో ఇప్పుడు ఎర్రగడ్డలు అయితే తరిగేసాము. నెక్స్ట్ ఈ పచ్చిమిరకాయలు అయితే ఇప్పుడు మనం సన్నగా ముక్కలుగా కోసేసుకున్నాము. ఫస్ట్ దీనిపైన ఇవి తీసేద్దాం. ఏందయ్యా తొడాలు కాళ్ళు ఇంచేస్తున్నాయి. వేసుకొని తింటారు అయితే. చెప్పోటికి సారీ అయితే. అయిపోయింది. ఇప్పుడు దీన్ని సో ఇప్పుడు గిన్నెలోకి ఎర్రగడ్డలు ఈ పచ్చిమిరకాయలు అయితే పోసేసుకున్నాం. ఆమ్లెట్కి అయితే మనం తరుక్కున్న ముక్కలు అయితే వేసేసాము. సో దాంట్లో కొట్టాల్సింది ఇగో ఇగో తెల్లగా నిగనగలు ఆడుతున్నాయి చూడండి, కోడిగుడ్లు. ఇగో కోడి పెట్టిన కోడిగుడ్లు. అలాగే ఇగో ఈ చికెన్ ముక్కలు ఇలా ముందుగానే చికెన్ ని మనం ఇలాగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. డీప్ ఫ్రై చేసేసుకొని ఈ ఎర్రగడ్డలోనే ఈ చికెన్ వేసేసుకొని ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుంటే బాగుంటది అనమాట. ఏంది కరెక్ట్ ముచ్చటిగా 3 కోడిగుడ్లు తెచ్చు. ఏదైనా వేసుకోవచ్చాయా? చెప్పి తగినంది అంతే, తగినని తెచ్చా. సో ఇప్పుడు ఈ కరివేపాకును కూడా కచ్చా పిచ్చా కోసుకోవాలి. జాగ్రత్త చెయ్యి వేసుకున్నావు అనుకో. కలుపు పిచికారి.
సో కలిపే మాస్టర్ కలిపే ముందు ఇప్పుడు దీంట్లో ఒక రొంత ఉప్పు కారం వేసుకోవాలా, తగినంత ఉప్పు, సాల్ట్ ఒక రొంత వేసుకోవాలయ్యా. నేను చెప్పింది కూడా ఉప్పే కదా. అదే తగినంతదే. నెక్స్ట్ కారం తగినంత, నెల్లూరు కారం, అది గుంటూరు కారం కాదు. తగినంత పసుపు, ఇలాంటి స్పూన్ ఒకటి తీసుకొని దీనంతటిని బాగా ఒకసారి కలిపెట్టుకోవాలి. సో ఇలా దీని మొత్తాన్ని ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఈ కోడిగుడ్లని పగలు కొట్టుకొని దీంట్లో వేసేసుకున్నాం. ఇప్పుడు గుడ్లు అయితే పగలు కొట్టేసాము. ఒక్కసారి దీని అంతా బాగా కలుపుకోవాలయ్యాట. ఇంట్లో బాగా ఆమ్లెట్లు పోసి ఇంట్లో నేనే పోసుకుంటున్నా. మనం ఆమ్లెట్లు వేసుకోవడానికి పొయ్యి పెను రెడీగా ఉంది. ఇప్పుడు ఈ రింగులు దీంట్లో వేసేసుకోవాలా. ఫేవరెట్ డిష్ ఇది. ఆయిల్ కొద్దిగా వేసుకోవాలా. చేసుకొని తింటే ఉంటుంది టేస్ట్. అబ్బబ్బబ్బబ్బా మాటలు లేవు. నో వర్డ్స్. మొత్తం ఆమ్లెట్ తిన్న వేరు, ఈ విధంగా చూసుకొని తింటే ఇంకా హైలైట్ ఉంటుంది. ఐడియా ఇచ్చింది నేనే కదా, నువ్వు ఇచ్చావు కాబట్టి నేను ఇంప్లిమెంట్ చేసేదాన్ని. ఎత్తుకొని పెట్టేసేయాలంతే. అది పక్కల కాల్చుకొని ప్లేట్లోకి తీసేసుకొని ఇట్లా కానీ వద్దు ఆయిల్ ఆల్రెడీ ఉంది. ఇంకా ఈ ఆయిల్ వేస్తే ఎగిటేసి తినలేము. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి కమెంట్ లో ట్రై చేయండి. చేసి ఈ రెసిపీ ఎలా ఉందో కమెంట్ లో చెప్పండి. సో ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాం. అట్లా వేయాలి ప్లేట్లోకి అంతే. ఇట్లా కొసగా తీసుకొస్తే ఆయిల్ అంతా కిందకి వెళ్ళిపోతుంది. ఫైనల్ గా మన చికెన్ రింగ్ ఆమ్లెట్లు అయితే మొత్తం అన్ని రెడీ అయిపోయినాయి. చూడండి యాడ్ చేసినాము, సరిగ్గా ఉన్నాయి అసలుకి. సాయంకాలం పూట సరదాగా ఇట్లా చేసుకొని కూర్చొని తింటే, అది కూడా ఆదివారం పూట, ఆ రోజు తింటే ఏముందా. ఏ రోజు కాదమ్మా, ఆదివారం అయితే అందరు ఫ్యామిలీ ప్రశాంతంగా కూర్చో ఉంటారు. అంటే ఒక చిన్న స్నాక్ ఐటమ్ మామూలుగా ఉండదు. రెడీ అయిపోయింది. పాన్ టేస్ట్ చెప్పేద్దాం ఎలా ఉందో. అబ్బా ఫ్రెండ్స్, మేము రెడీ చేసిన రింగ్ చికెన్ ఆమ్లెట్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పేస్తాము. కృష్ణ టేస్ట్ చెయ్యి. చాలా బాగుంది. కొత్తగా ఫస్ట్ టైం ట్రై చేసాం. సింపుల్ గా రెగ్యులర్ గా ఇంట్లో వచ్చేసి నార్మల్ ఆమ్లెట్ లోపల చికెన్ ముక్కలు తగలుతూ సరిగ్గా ఉంది. చికెన్ ఆమ్లెట్ ఎప్పుడు తినలే అసలు. బయట కూడా వెరైటీగా ఉంది. ఏమన్నా మనం చేస్తేనే వెరైటీ, బయట చేస్తే తినాలి మనం. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పండి కమెంట్ లో మాకు. ఇప్పుడు చెప్పండి అంకుల్, ఆమ్లెట్ ఎలా ఉంది? సూపర్ గా ఉందా? మీరు చేసుకొని వరాన్ని తింటే ఇంటికాడ ఆడవాళ్ళు చేస్తే ఏం చేస్తారు మీరు? నచ్చం. వాళ్ళకి ఏంటంటే మేము చేసుకొని మేము సంతృప్తి పడాలి కానీ వాళ్ళు చేసాం అనుకో ఇదేం అట్టుంది ఇదేం తిట్టుంది అన్నారు. అదే వాళ్ళు చేస్తే మటుకు మనం ఎట్టున్నా తినాలా. వంకలు పెడితే మటుకు వాళ్ళు వేస్తారు గిన్నెతో. అంతే. ఆడవాళ్ళు కూడా అంతే, మనం చేస్తే అట్టుంటది. మా ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోతో నెక్స్ట్ వీక్ కలుస్తాం. Until then, bye friends.